Okay students, good afternoon to everybody. So last class లో మనము అంకణ చాప్టర్ లో నుంచి ప్రాబ్లం నెంబర్ 19 11 కంప్లీట్ చేసుకున్నాం బేటా. సో ఈ రోజు చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 12. ఇక్కడ అంకణ అనేది మనకు అన్ని రకాల వ్యవహారాల గురించి స్పష్టంగా తెలియజేసేటటువంటి అంశం. ఇక్కడ అంకణ అనేది మనకు ప్రతి ఒక్క అంశాన్ని గురించి కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ యొక్క వ్యవహారం అనేది ఖర్చా, నష్టమా, లాభమా, ఆదాయమా, అప్ప, ఆస్తి అనేది ప్రతి ఒక్క వ్యవహారం గురించి స్పష్టంగా తెలియజేసేది ఏదైతే ఉంటుందో దానికి మనం ఏమేమి చెప్పుకోవచ్చు బిడ్డ? అంకణాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అంకణాలలో ప్రతి ఒక్క వ్యవహారాన్ని మనం నమోదు చేస్తున్నాం బిడ్డ. ఓకేనా? ప్రతి ఒక్క వ్యవహారాన్ని మనము ఖచ్చితంగా నమోదు చేయడం జరుగుతుంది. అందుకోసమే ఈ అంకణ అనేది అన్నిటికీ మూలాధారం అని చెప్తున్నాం. అంకణ అనేది ప్రతిదానికి కూడా మూలాధారం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి చూడండి, మనకి ఇచ్చినటువంటి పన్నెండో లెక్క, ఈ క్రింది వ్యవహారాలను అంకణాలో నమోదు చేయండి. క్రింది వ్యవహారాలను అంకణాలో నమోదు చేయండి. చేతిలో నగదు 4,000 రూపాయలు, రుణగ్రస్తులు 12,000 రూపాయలు, ప్రారంభ సరుకు 8,000 రూపాయలు, కొనుగోళ్లు 15,000 రూపాయలు, భవనాలు 36,000 రూపాయలు, అమ్మకాలు 23,000 రూపాయలు, మూలధనం 45,000, చెల్లింపు బిల్లులు 7,000 రూపాయలు చెప్పేసి అన్ని రకాలైనటువంటి వ్యవహారాలను ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వ్యవహారాలను ఎందులో నమోదు చేస్తామంట అంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనము అంకణాలో నమోదు చేస్తాం. ఓకేనా? ఎందులో నమోదు చేస్తున్నాం అంటే మనం ఇక్కడ అంకణాలో నమోదు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా. ఓకేనా? కాబట్టి అంకణాలు నమోదు చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకణాలకు సంబంధించినటువంటి పట్టికలు తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకణ యొక్క నమూనా తీసుకుంటాం మనం ఇక్కడ. ఫస్ట్ కాలంలో క్రమ సంఖ్య, ఫస్ట్ కాలంలో క్రమ సంఖ్య, అలాగే సెకండ్ కాలంలో వివరాలు, నెక్స్ట్ కాలంలో ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ కాలంలో డెబిట్ రూపాయలు, తర్వాత లాస్ట్ కాలంలో క్రెడిట్ రూపాయలు కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనము అంకణాలు నమోదు చేస్తాం. కాబట్టి రాయండి, ఫస్ట్ కాలంలో క్రమ సంఖ్య, నెక్స్ట్ వివరాలు, క్రమ సంఖ్య నెక్స్ట్ ఏంటి బిడ్డ? వివరాలు. నెక్స్ట్ వచ్చేసి ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ వన్ వచ్చేసి డెబిట్ రూపాయలు, నెక్స్ట్ వన్ క్రెడిట్ రూపాయలని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫైనల్ టైటిల్ ఏంటి పెట్టడం దీనికి? అంకణ అంటాం. దాన్ని ఏమంటాం బేట? అంకణ అంటాం. అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యవహారాన్ని మనం అంకణాలో నమోదు చేయవలసి ఉంటుంది. అందుకోసం దాన్ని అంకణ అని చెప్తున్నాం. చూడండి, ఫస్ట్ ఏంటి మనకు చేతిలో నగదు. ఏమంటాం బేట? చేతిలో నగదు. ఇక్కడ చేతిలో నగదు అనేది ఏంటి బేట? మరి ఆస్తి. మరి చేతిలో నగదు ఆస్తి ఎందుకు చెప్తున్నా అంటే
ఎందుకంటే సరుకు అనేది రెండు రకాలుగా ఉంటుంది మనకు. ఒకటేమో ముగింపు సరుకు, ఇంకొకటేమో ప్రారంభ సరుకు. కాబట్టి ఇక్కడ ప్రారంభ సరుకు అనేది ఏంటంటే ఆస్తి. కాబట్టి ఈ యొక్క ఆస్తిని ఎటువైపు నమోదు చేసుకోవాలి? అంకణాలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి రాయండి, మూడవది ప్రారంభపు సరుకు. ఎందుకు ప్రారంభ సరుకు? 8,000 రూపాయలు మనము ఎందులో నమోదు చేస్తున్నాం బేట? అంకణాలు నమోదు చేస్తున్నాం 8,000 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కొనుగోలు. కొనుగోలు అనేవి ఏంటి బేట? ఖర్చులు. కొనుగోలు ఎందుకు ఖర్చు అంటున్నాం మనం ఇక్కడ అంటే ముడి పదార్థాలు కానివ్వండి, దాని తర్వాత వస్తువులు కానివ్వండి, కొనుగోలు చేయాలంటే మనకి ఇక్కడ నగదు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఆ చెల్లించవలసిన నగదు ఏదైతే ఉంటుందో ఆ చెల్లించవలసినటువంటి నగదుని మనం ఏమని చెప్తున్నాం బేట? ఇక్కడ ఖర్చు అని చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఖర్చు మనం ఎటువైపు నమోదు చేస్తాం? అంకణాలో డెబిట్ వైపున. కాబట్టి రాయండి, నాలుగవది కొనుగోళ్ళు. ఓకేనా బేట? ఎంత కొనుగోళ్ళ విలువ? 15,000. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి బేట? భవనాలు. భవనాలు అంటే ఏంటి బేట? స్థిరాస్తులు. స్థిరాస్తి కానివ్వండి, చిరాస్తి కానివ్వండి, ఏదైనా ఆస్తి. ఆస్తికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అంకణాల్లో మనము డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఆస్తికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అంకణాల్లో డెబిట్ వైపున నమోదు చేస్తాం మనం ఇక్కడ. కాబట్టి భవనాలను ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడ డెబిట్ లో నమోదు చేస్తున్నాము. ఫిఫ్త్ వన్ భవనాలు. ఎంత విలువ? 36,000. రైట్. నెక్స్ట్ వన్ ఏమన్నా? అమ్మకాలు. ఇప్పుడు అమ్మకాలు అనేది ఏంటి బేట? ఆదాయం. ఇప్పుడు అమ్మకాలను ఎందుకు ఆదాయం అంటున్నాం మనము అంటే అమ్మడం ద్వారా నగదు వస్తుంది. ఆ వచ్చినటువంటి నగదుని సంస్థ తీసుకుంటుంది. అంటే నగదు అనేది వసూలు అవుతుంది. కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాం మనము? ఆదాయం అని చెప్తున్నాం. ఓకేనా? మరి యొక్క ఆదాయాన్ని ఎటువైపు నమోదు చేస్తాం? మనం అంకణాలు క్రెడిట్ వైపున నమోదు చేయాలా? సిక్స్త్ వన్ అమ్మకాలు. ఎంత బేట? 23,000. నెక్స్ట్ వన్ వచ్చేసి మూలధనం. ఇక్కడ మూలధనం అనేది ఏంటి బేట? అప్పు. అంటే ఇక్కడ సంస్థ ప్రారంభించడానికి యజమాని పెట్టుబడి తీసుకొని వస్తాడు. ఆ తీసుకొచ్చినటువంటి పెట్టుబడిని సంస్థ ఎలా భావిస్తుంది? మూలధనాన్ని అప్పుగా భావిస్తుంది. ఈ యొక్క మూలధనాన్ని ఎలా భావిస్తుందట? అప్పుగా భావిస్తుంది. కాబట్టి అప్పుని ఎటువైపు నమోదు చేస్తాం? అంకణాలు మనము క్రెడిట్ వైపున. సో రాయండి, ఏడవది ఏంటి బేట? అది మూలధనం. మూలధనం ఎంత? 45,000. 45,000. నెక్స్ట్ వచ్చేసి చెల్లింపు బిల్లులు. మనకు వసూలు బిల్లులు ఉంటాయి, చెల్లింపు బిల్లులు ఉంటాయి. చెల్లింపు బిల్లులు అనేది ఏంటి బేట? అప్పులు. అంటే మనం ఇవ్వాల్సి ఉంది. అంటే నగదు సంస్థ నుంచి పోతుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి మనమే చెల్లించవలసి ఉంది. కాబట్టి మనం చెల్లించవలసిన దాన్ని ఏమంటాం మనము? అప్పు అంటాం. ఈ అప్పులను ఎటువైపు నమోదు చేసుకోవాలి మనము? క్రెడిట్ వైపున. ఎందులో? అంకణాలు. కాబట్టి రాయండి, 8వది చెల్లింపు బిల్లులు. ఎంత బేట? 7,000 రూపాయలు. ఓకేనా? సో అన్ని వ్యవహారాలను కూడా మనము అంకణాలు నమోదు చేస్తాం బేట. సో నెక్స్ట్ మనం చేస్తే ఇక్కడ డెబిట్ క్రెడిట్ల యొక్క మొత్తాన్ని కూడా ఇక్కడ. ఓకేనా? చూడండి, 0 0 0 7 3 15 15 4 2 6 1 7 75,000. 0 0 0 8 2 10 15 19 6 25 1 2 5 2 7 75,000 రూపాయలు డెబిట్, 75,000 రూపాయలు క్రెడిట్. అంటే డెబిట్ మరియు క్రెడిట్ రెండు కూడా ఎలా ఉన్నాయి బేట? మనకి ఇక్కడ
సమానంగా వచ్చాయి ఇక్కడ. అవునా? అంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ రెండు కూడా సమానంగా వచ్చినట్లయితేనే మనం చేసినటువంటి లెక్క కరెక్ట్గా మనం భావించడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ డెబిట్ క్రెడిట్ సమానంగా రాలేదనుకోండి, మనం చేసిన లెక్క ఏంటి, అది తప్పు అవుతుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇది మనకున్నటువంటి ప్రాబ్లం నెంబర్ 12 పెట్టాం. సో నెక్స్ట్ మనము ప్రాబ్లం నెంబర్ 13కి వెళ్దాము. పదమూడవ లెక్క క్రింది వ్యవహారాలను అంకణాల్లో నమోదు చేయండి. ఓకే, రైట్. ఏముంది ఇక్కడ ఫస్ట్ వన్, ప్రారంభ సరుకు. ప్రారంభపు సరుకు ఎంత బేట? 80,000. నెక్స్ట్ రుణదాతలు 30,000. రుణగ్రస్తులు 80,000. నెక్స్ట్ వచ్చేసి వసూలు బిల్లులు. వసూలు బిల్లులు 40,000. నెక్స్ట్ రవాణా. నెక్స్ట్ ఏంటి బేట? రవాణా. రవాణా ఎందుకు బేట? లోపలికి రవాణా 33,000. 33,000. నెక్స్ట్ అలాగే జీతాలు. జీతాలు 32,000. నెక్స్ట్ వన్ చెల్లింపు బిల్లులు. చెల్లింపు బిల్లులు ఎంత బేట? 28,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్. టెలిఫోన్ 2,000 రూపాయలు. మరమ్మతులు. మరమ్మతులు 3,700. నెక్స్ట్ వన్ తరుగుదలలు. తరుగుదలలు ఎంత బేట? 10,400. ఓకే, నెక్స్ట్ వన్ సంశయాత్మక రాని బాకీలు. ఎంత? 15,300. నెక్స్ట్ వన్ మూలధనం. రెండు 2,30,000. నెక్స్ట్ వన్ వచ్చిన కమిషన్. వచ్చిన కమిషన్ 10,000. నెక్స్ట్ వన్ వచ్చిన డిస్కౌంట్. వచ్చిన డిస్కౌంట్ 4,100.
నెక్స్ట్ కొనుగోళ్ళు కొనుగోళ్ళు 1,70,000. నెక్స్ట్ వన్ బ్యాంకులో నగదు బ్యాంకులో నగదు 34,000. బ్యాంకులో నగదు 34,000. నెక్స్ట్ ప్లాంట్ మరియు యంత్రాలు ఎంత బేటా 1,46,000. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ ఫర్నిచర్ 18,000. అలాగే చెల్లించిన అద్దె చెల్లింపు అద్దె చెల్లింపు 2,700. నెక్స్ట్ అమ్మకాలు ఇవన్నీ వ్యవహారాలు మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఎందులో నమోదు చేయాలి బిడ్డ? అంకణాలో నమోదు చేయాలా. ఓకే, ఇట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 13. ఓకే బేటా, చూడండి ఈ ప్రాబ్లం నెంబర్లో అంకణాలో నమోదు చేయవలసిన వ్యవహారాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనం ఏం చేయాలి బేటా? అంకణాలో నమోదు చేయాలి. ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా ఖచ్చితంగా మనము అంకణాలో నమోదు చేయవలసి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన అంశాన్ని డెబిట్ వైపున, అప్పుకు సంబంధించిన అంశాన్ని క్రెడిట్ వైపున, నష్టాలు ఖర్చులకు సంబంధించిన అంశాన్ని డెబిట్ వైపున, ఆదాయాలకు సంబంధించిన అంశాన్ని క్రెడిట్ వైపున, నష్టాలకు సంబంధించిన అంశాన్ని డెబిట్ వైపున, లాభాలకు సంబంధించిన అంశాన్ని క్రెడిట్ వైపున, తరుగుదలను డెబిట్ వైపున నమోదు చేయాలి. ఓకేనా? కాబట్టి చూడండి, ఫస్ట్ వన్ 13ది దాంట్లో ప్రారంభ సరుకు. ప్రారంభ సరుకు అనేది ఏంటి బేటా? ఆస్తి. కాబట్టి యొక్క ప్రారంభ సరుకును ఎటువైపు నమోదు చేయాల్సి ఉంటుంది? అంకణాలో డెబిట్ వైపున నమోదు చేయాలి. ఓకేనా? ఎందుకంటే అది ఆస్తి కాబట్టి డెబిట్ వైపు నమోదు చేస్తున్నాం. ఫస్ట్ వన్ ప్రారంభపు సరుకు. డెబిట్ వైపు ఎంత నమోదు చేస్తున్నాం బేట? మనము 80,000 రూపాయలు. డెబిట్ వైపున 80,000 రూపాయలు నమోదు చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి బేట? రుణదాతలు. రుణదాతలు అనేది ఏంటిది? అప్పు. ఎందుకంటే సంస్థ చెల్లించవలసిన వ్యక్తులు, సంస్థ చెల్లించవలసిన వ్యక్తులు కాబట్టి రుణదాతలు ఏమంటున్నాం? అప్పు అంటున్నాం. కాబట్టి అప్పు ఎటు వైపు నమోదు చేస్తాం బేట? మనము క్రెడిట్ వైపున. రెండవది రుణదాతలు క్రెడిట్ వైపున 30,000. ఓకే బేట. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు ఏంటి బేట? ఆస్తి. ఎందుకంటే సంస్థకు చెల్లించవలసిన వ్యక్తులు వీళ్ళు. రుణగ్రస్తులు ఎవరు? సంస్థకు చెల్లించవలసిన వ్యక్తులు కాబట్టి ఈ యొక్క రుణగ్రస్తులను ఏం చేసుకోవాలంటే మనము అంకణాలో డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఎందుకంటే రుణగ్రస్తులు అనేది ఆస్తి కాబట్టి. ఓకేనా? సో కాబట్టి రాయండి థర్డ్ వన్ రుణగ్రస్తులు
వసూలు బిల్లులు ఎంత ఇచ్చి పెట్టాలి అమౌంట్ 40,000 డెబిట్ కాలంలో 40,000 రూపాయలని నమోదు చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రవాణా. రవాణా అనేది ఇలా వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, వేరొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనము పంపిస్తుంటాం. ఇలా పంపించడానికి ఏమవుతుందా రవాణా ఖర్చులు అవుతాయి. దాన్నే ప్రయాణ ఖర్చులు అంటారు. ఈ ప్రయాణ ఖర్చులు మనం ఏం చేస్తాము నగదు చెల్లిస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ రవాణా అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ చెల్లింపు అవుతుంది. కాబట్టి ఖర్చు ఈ ఖర్చు ఎటువైపు నమోదు చేసుకున్నామో డెబిట్ వైపున. ఓకేనా. రవాణా ఖర్చు దాన్ని డెబిట్ వైపున నమోదు చేస్తున్నాం. ఐదవది రవాణా ఎందుకు బేటా 33,000. నెక్స్ట్ జీతాలు. జీతాలు ఏంటి బేటా ఖర్చులు. ఎందుకు ఖర్చు సంస్థ చెల్లిస్తుంది కాబట్టి జీతాల ఖర్చు. తీసుకునే వారికి ఆదాయము, ఇచ్చే వారికి ఖర్చు. కాబట్టి ఖర్చులు సంస్థ చెల్లిస్తుంది, నగదు బయటకు పోతుంది కాబట్టి జీతాలకు ఖర్చుగా పరిగణిస్తున్నాము. ఈ ఖర్చును ఎటువైపు నమోదు చేయాలనో డెబిట్ వైపున నమోదు చేయాలి. ఓకేనా. సో అండ్ 6th వన్ ఏంటి బేటా జీతాలు. ఎందున్నాయి జీతాల యొక్క విలువ 32,000 డెబిట్ కాలంలో. నెక్స్ట్ అలాగే చెల్లింపు బిల్లులు. చెల్లింపు బిల్లు అంటే ఏంటి బేటా అప్పు. ఎందుకంటే నగదు మనం వారికి చెల్లించవలసి ఉన్నది కాబట్టి దాన్ని చెల్లింపు బిల్లు అంటున్నాం. చెల్లింపు బిల్లులు అని మనం ఏమంటాం ఇక్కడ అప్పులు అంటాము. ఈ యొక్క అప్పులను ఎటువైపు నమోదు చేయాలి మనము క్రెడిట్ వైపున నమోదు చేయాలి. అంకణాలో క్రెడిట్ వైపున. సో 7th వన్ చెల్లింపు బిల్లులు ఎంత బేటా 28,000. 28,000. ఓకే. టెలిఫోన్ ట్రంకాల్. టెలిఫోన్ అంటే ఫోన్ కు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఓన్లీ టెలిఫోన్ అని ఇచ్చాడు. టెలిఫోన్ అంటే ఫోన్ మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫోన్ చేసి ఉంటాము. ఆ టెలిఫోన్ యొక్క బిల్ ఏదైతే ఉంటుందో ఆ టెలిఫోన్ అని చెప్తున్నాం. టెలిఫోన్ బిల్ అనేది ఖర్చు కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేసుకోవాలంటే మనము డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఏంటిది టెలిఫోన్. కాబట్టి రాయండి 8వది టెలిఫోన్ ఖర్చు కాబట్టి డెబిట్ లో నమోదు చేస్తున్నాము 2,000 రూపాయలు. నెక్స్ట్ మరమ్మతులు. మిషన్ సంబంధించిన మరమ్మతులు అయి ఉండవచ్చు, లేదా భవనానికి సంబంధించిన మరమ్మతులు అయి ఉండవచ్చు, షెడ్డుకు సంబంధించిన మరమ్మతులు అయి ఉండవచ్చు. ఏ మరమ్మతులు చేసినప్పుడే వేరొక వ్యక్తి ద్వారా చేపిస్తాం. ఆ వ్యక్తి మనకి ఎన్ని వర్షాలుగా చేసినందుకు పరిహారం ఇవ్వాలి. ఆ పరిహారం నగదు అంటే నగదు ఏమైతే చెల్లింపు అవుతుంది. కాబట్టి నగదు చెల్లింపేటప్పుడు మరమ్మతులు ఏమైతే బేటా ఖర్చులు అవుతాయి. కాబట్టి ఖర్చు వైపు నమోదు చేస్తామో డెబిట్ లో. 9వది మరమ్మతులు. ఓకే. ఎందుకు బేటా మరమ్మతులు 3,700 డెబిట్ కాలంలో. నెక్స్ట్ వన్ తరుగుదలలు. ఇక్కడ తరుగుదల అనేది బేటా నష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం స్థిరాస్తుల పైన 5 నుంచి 25% వరకు ఎంత మేరకైనా మనము తరుగుదలను ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాటు చేసినటువంటి తరుగుదలను మనం పెట్టేస్తాం బేటా ఎటువైపు నమోదు చేస్తాం అంటే నష్టంగా భావిస్తాం. కాబట్టి వాటిని డెబిట్ వైపు నమోదు చేయాలి. ఎందుకంటే తరుగుదల అనేది సంస్థకి నష్టం. కాబట్టి ఈ నష్టాలను ఎటువైపు నమోదు చేస్తామో డెబిట్ వైపున. కాబట్టి రాయండి 10వది తరుగుదలలు. ఎంత ఉన్నాయి బేటా 10,400 డెబిట్ కాలంలో. నెక్స్ట్ సంశయాత్మక రాని బాకీలు బేటా. ఇక్కడ సంశయాత్మక రాని బాకీలు అనేటివి ఏంటి బేటా ఇవి అప్పులు. ఓన్లీ రాని బాకీలు అంటేనేమో నష్టం కాబట్టి వాటిని ఎటువైపు నమోదు చేస్తాం వాటిని మనము
డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఇక్కడ సంశయాత్మక రాని వాక్యానికి ఏంటి ఇక్కడ అప్పులు, కాబట్టి వాటిని ఎటు వైపు నమోదు చేసుకోవాలి మనము క్రెడిట్ వైపున. 11వది సంశయాత్మక రాని బాకీలు. ఓకేనా బిడ్డ? సో ఎంత ఉంది మరి సంశయాత్మక రాని బాకీల యొక్క విలువ 17,300. 17,300ని క్రెడిట్ వైపున నమోదు చేసుకున్నాం బిడ్డ. నెక్స్ట్ అలాగే మూలధనం. మూలధనం అనేది ఏంటి బిడ్డ? అప్పు. కాబట్టి ఎందుకు అప్పు అంటే యజమాని వ్యాపార ప్రారంభానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడిని యజమాని మూలధనంగా భావిస్తాడు. కానీ సంస్థ ఆ యొక్క మూలధనాన్ని ఎలా భావిస్తుంది? అప్పుగా భావిస్తుంది. అది తిరిగి చెల్లించే ఉద్దేశంతో మాత్రమే తీసుకోవడం జరిగింది అని చెప్తుంది ఇక్కడ. కాబట్టి అప్పు. కాబట్టి ఈ యొక్క అప్పును ఎక్కడ నమోదు చేస్తాము? క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి మూలధనం. ఎందుకు బిడ్డ మూలధనం యొక్క విలువ 2,30,000 రూపాయలు బిడ్డ. 2,30,000. నెక్స్ట్ వచ్చిన కమిషన్. కమిషన్ రెండు రకాలు ఉంటుంది. వచ్చిన కమిషన్ ఉంటుంది, ఇచ్చిన కమిషన్ ఉంటుంది. ఇచ్చిన కమిషన్ ఏమో ఖర్చు, వచ్చిన కమిషన్ ఏమో ఆదాయం. మరి మనకి ఇక్కడ ఏముంది? వచ్చిన కమిషన్ ఆదాయం. ఆదాయాన్ని ఎక్కడ నమోదు చేస్తాం బిడ్డ? క్రెడిట్ వైపున. సో 13వది వచ్చిన కమిషన్ ఆదాయం. కాబట్టి క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాము 10,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చిన డిస్కౌంట్. ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ అనేది ఏంటంటే మనకు ఆదాయం. ఇచ్చిన డిస్కౌంట్ ఉంటుంది, వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి ఇచ్చిన డిస్కౌంట్ ఏమో ఖర్చు, వచ్చిన డిస్కౌంట్ ఏమో ఆదాయం. కాబట్టి రెండు వైపు నమోదు చేయాలి ఆదాయాన్ని క్రెడిట్ వైపున. సో రాయండి వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపున ఎంత బిడ్డ? 4,100. నెక్స్ట్ వన్ కొనుగోలు. కొనుగోలు అనేది ఏంటి బిడ్డ? ఖర్చు. ఎందుకంటే వస్తువులను కొనడానికి నగదు అనేది చెల్లిస్తున్నాము ఇక్కడ. ఎప్పుడైతే నగదు అనేది చెల్లిస్తున్నామో ఆ చెల్లించినటువంటి నగదు అనేది సంస్థల నుంచి పోతుంది. కాబట్టి నగదు అనేది సంస్థల నుంచి పోయినప్పుడు మనం ఎలా భావిస్తాం? దాన్ని ఖర్చుగా భావిస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇక ఖర్చుని ఎటువైపు నమోదు చేస్తాం ఇక్కడ? మనము డెబిట్ వైపున నమోదు చేస్తాం ఇక్కడ. కాబట్టి రాయండి కొనుగోళ్ళు. 15వది కొనుగోళ్ళు ఖర్చు. ఎంతది? 1,70,000. 1,70,000. నెక్స్ట్ బ్యాంక్ లో నగదు. బ్యాంక్ అనేది ఆస్తి. ఓకేనా? బ్యాంక్ లో ఉన్నటువంటి నగదు మీద మనకి ఆస్తి ఎంత కదా? కాబట్టి ఎటువైపు నమోదు చేస్తాం? మరి ఆస్తుల వైపున. రాయండి బ్యాంకులో నగదు ఆస్తి. కాబట్టి డెబిట్ వైపున నమోదు చేస్తాము 34,000. నెక్స్ట్ ప్లాంట్ మరియు యంత్రాలు. ఇక్కడ ప్లాంట్ యంత్రాలు అంటే ఏంటి బిడ్డ? ఆస్తులు, స్థిరాస్తులు ఇవి. కాబట్టి ప్లాంట్ యంత్రాలు అనేది ఆస్తి కాబట్టి దాన్ని అంకణాలు ఎటువైపు నమోదు చేస్తాము? డెబిట్ వైపున. 17 ప్లాంట్ మరియు యంత్రాలు. ఎందుకు బిడ్డ ప్లాంట్ యంత్రాలు? 1,46,000. 1,46,000. ఓకే. నెక్స్ట్ వన్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి బిడ్డ? ఆస్తి. ఓకేనా? కాబట్టి ఒక ఆస్తి ఎటువైపు నమోదు చేయాలి? డెబిట్ వైపున. 18 ఫర్నిచర్. ఎంత ఫర్నిచర్ విలువ? 18,000. డెబిట్ వైపున నమోదు చేస్తున్నాం దీన్ని. నెక్స్ట్ అద్దె చెల్లింపు. అద్దె చెల్లింపు అనేది అద్దె అనేది రెండు రకాలుగా ఉంటుంది. చెల్లించిన అద్దె, వచ్చిన అద్దె. వచ్చిన అద్దెనేమో ఆదాయము, చెల్లించిన అద్దెనేమో ఖర్చు. ఓకేనా? ఇలా చెల్లింపు అద్దె చెల్లింపు
బేటా 2700. నెక్స్ట్ వన్ అమ్మకాలు. అమ్మకాలు ఏమైతే బేటా ఆదాయం. ఎందుకు ఆదాయం అంటున్నాము? నా వస్తువులను అమ్మడం వల్ల ఆ సంస్థలోకి నగదు అనేది వస్తుంది. అంటే నగదును రిసీవ్ చేసుకుంటుంది అంటేనా, తీసుకుంటుంది కాబట్టి వచ్చినటువంటి నగదు ఏదైతే ఉంటుందో దాన్ని ఆదాయంగా పరిగణిస్తున్నాము. కాబట్టి అమ్మకాలు ఏమైతే మనకు ఆదాయాలు అవుతాయి. 28 అమ్మకాలు. అమ్మకాలు అనేది ఆదాయం కాబట్టి ఎటువైపు అమలు చేస్తున్నాం మనము? ఆస్తుల క్రెడిట్ వైపు క్రెడిట్ వైపున 3,34,400. ఓకేనా బేటా? అన్ని వ్యవహారాలను కూడా డెబిట్ వైపున మరియు క్రెడిట్ వైపున నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? డెబిట్ క్రెడిట్ రెండింటిని కూడితే సమానంగా రావాలి మనకి. ఓకేనా? చూడండి, ఫస్ట్ కాలం 0, సెకండ్ కాలం 0, థర్డ్ కాలం 3, 4, 4, 8. నెక్స్ట్ ఫోర్త్ కాలం 8, 5, 13, 4, 17, 17, 4, 21, 3, 2, 5, 6, 9, 10, 15, 2, 3, 5, 1, 6. 6,51,800. అలాగే ఇక్కడ ఫస్ట్ కాలంలో 0, సెకండ్ కాలంలో 0, థర్డ్ కాలంలో 7, 4, 11, 11, 7, 18. ఫోర్త్ కాలం 3, 2, 5, 5, 2, 7, 7, 3, 10, 16, 14, 14, 14, 6, 20, 31, 31, 8, 16, 20, 23, 26, 27, 34, 37, 37, 4, 41, 42, 45, 1, 1, 2, 2, 4, 6, 6,51,800 రూపాయలు డెబిట్, 6,51,800 రూపాయలు క్రెడిట్ బేటా. రెండు కూడా ఎలా ఉన్నాయి బేటా? మనకు సమానంగా వచ్చాయి. అంటే ఇది ఒకసారి అంకణా అనేది మనము వ్యవహారాలు, అది ఆస్తి, అప్ప, ఖర్చ, ఆదాయమా, నష్టమా, లాభం అనేది స్పష్టంగా మనము ఐడెంటిఫై చేసినట్లయితే మనం చేసినటువంటి లెక్క కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బేటా మనకు. ఓకేనా? ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి లెక్క కూడా మిస్టేక్ అవుతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని మనం పర్ఫెక్ట్గా తెలుసుకుంటే పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది బేటా. ఓకేనా? ఇది ప్రాబ్లం నెంబర్ 13 బేటా. నౌ వి విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. ఓకే బేటా? థ్యాంక్ యూ.